హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. ఏపీ ఉద్యోగం మరియు పెన్షనర్లకు 12వ పీఆర్సీ అలాగే ఐఆర్ పైన తాజా సమాచారం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే జీవో నెంబర్ 68 ఎప్పటి నుంచి అమలు అవుతుందో అన్న వివరాలు కూడా ఈ వీడియోలో ఉన్నాయి. వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. దయచేసి వీడియోకి ఒక లైక్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఏపీ ఉద్యోగం మరియు పెన్షనర్లకు 12వ పీఆర్సీ గురించిన తాజా సమాచారం గురించి వచ్చినట్లయితే, పీఆర్సీ అనేది ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పెరిగిన ధరలను అనుగుణంగా ఉద్యోగులు మరియు పెన్షనర్లకు అమలు చేయడం జరుగుతుంది. 11వ పీఆర్సీ అనేది జూలై 2018 నుంచి అమలు కావాల్సి ఉంది. కానీ ప్రభుత్వం 2020 ఏప్రిల్ నుంచి మానిటరీ బెనిఫిట్ ఇస్తూ జనవరి 2022 జీతంతో కలిపి ఇవ్వడం అయితే జరిగింది. అయితే 11వ పీఆర్సీని ఎప్పటి నుంచి అమలు చేసినా కూడా దాని కాల పరిమితి జూన్ 2023 30వ తేదీకి పూర్తి అయిపోయింది. 2020 జూలై 1 నుంచి 12వ పీఆర్సీ అమలు కావాల్సి ఉంది. దీనికి సంబంధించి ఏపీలో అప్పటి ప్రభుత్వం రిటైర్ అయిన ఐఏఎస్ అధికారి మన్మోహన్ సింగ్ చైర్పర్సన్గా జీవో నెంబర్ 68 విడుదల చేస్తూ ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి 1 సంవత్సరము పాటు సమయం ఇవ్వడం జరిగింది. ఆ 1 సంవత్సరం సమయం కూడా పూర్తి అయిపోయింది. ఇప్పుడు ఇందుకు సంబంధించి ఎటువంటి పురోగతి కనిపించలేదు. కావున 12వ పీఆర్సీ అమలయ్యేటప్పటికీ ఇంకా సమయం పడుతుంది. కావున ఈలోపే మధ్యంతర భృతి ఐఆర్ అమలు చేయాలని నూతన ప్రభుత్వాన్ని త్వరలోనే ఏపీ ఉద్యోగ సంఘాలు కోరబోతున్నాయి. ఈ విషయం మీద అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కూడా సానుకూలంగానే స్పందించారు. అయితే 12వ పీఆర్సీని ఎప్పటి నుంచి అమలు చేసినా కూడా 2023 జనవరి మరియు జూలై డిఏలను బేసిక్లో మెర్జ్ చేస్తారు. ఇప్పుడు మనకు జనవరి 2023 డిఏతో కలిపి 30.03% డిఏగా ఉంది. దీనికి 2023 జూలై డిఏని కలపవలసి ఉంది. అదేవిధంగా 2023 జూలై డిఏ 3.64% కలపాలి. అంటే అప్పుడు మొత్తం డిఆర్లు అనేది 33.67%కి చేరుకుంటుంది. ఇప్పుడు పీఆర్సీని కనుక అమలు చేస్తే ఎంత బేసిక్ పెరుగుతుందో తెలుసుకుందాం. సో పీఆర్సీ అమలు చేసే క్రమంలో ఫిట్మెంట్ అనేది ఎంతో కీలకం. 11వ పీఆర్సీలో 23% ఫిట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు 20% ఫిట్మెంట్ ఇచ్చారు అనుకుంటే 33.67 ప్లస్ 20% మొత్తం కలిపి 53.67% అవుతుంది. మొత్తం బేసిక్ పే పెరుగుతుందండి. ఒక ఉద్యోగికి సంబంధించి 40,000 బేసిక్ ఉందనుకుంటే అతనికి ఈ పెరిగిన పీఆర్సీతో చూసుకున్నట్లయితే 61,468 రూపాయలు, అంటే దాదాపుగా 21,000 రూపాయలు అదనంగా రావడం జరుగుతుంది. సో దీనివల్ల ఉద్యోగం మరియు పెన్షనర్స్కి కూడా జీతాలు పెన్షన్లు భారీగా పెరగనున్నాయి.